అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. 30 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉండాలి. నేనంటే నేనే సీఎంగా ఉండాలి. నేనంటే నేను మాత్రమే సీఎంగా ఉండాలి. రాజకీయాల్లో ఇలాంటి ఆకాంక్ష ఉండడం తప్పు కాకపోవచ్చు. కానీ అదే ఆకాంక్ష అప్రజాస్వామికంగా అహంకారంతో కూడి ఉండకూడదు. సౌమ్యతతో, చిత్తశుద్ధితో, పట్టుదలతో నిత్యం ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ప్రజల ముంగిట మెరుగైన సేవల్ని ఉంచుతూ సుపరిపాలన అందిస్తూ ఉంటే ప్రకృతి కూడా దీవిస్తుంది. అలా ప్రకృతి కూడా దీవించింది కాబట్టే నరేంద్ర మోడీ గారైనా కానీ, నవీన్ పట్నాయక్ గారైనా కానీ సుదీర్ఘకాలం పాటు ఆయా రాష్ట్రాల్లో సేవలు అందించారు కూడా. 2019 నుంచి 2024 పీరియడ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించిన అనంతరం మొదటిలో ఎంతో ఎనర్జెటిక్గా, ఎంతోజియాస్టిక్గా, డిసిప్లిన్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో 30 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల్ని తీసుకొని వచ్చి రచ్చబండ, అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన రచ్చబండ అనే ఒక ప్రోగ్రామ్ని మళ్ళీ తెర మీదకు తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రచ్చబండ ప్రోగ్రాం ద్వారా నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదట్లో అనుకున్నారు కూడా. కానీ అనూహ్యంగా 2020లో కరోనా కారణంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా 2021 వరకు ఇటువంటి ప్రజలతో అయ్యే ప్రోగ్రామ్స్, రచ్చబండ లాంటి ప్రోగ్రామ్స్ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. కానీ రాష్ట్రానికి ఆ 3 సంవత్సరాల్లోనే రాష్ట్రానికి జరగాల్సిన డ్యామేజ్ అంతా వైసీపీ ప్రభుత్వం చేసి పడేసింది. 2019, 2020, 2021 పీరియడ్లో రాష్ట్రానికి జరగాల్సిన డ్యామేజ్ అంతా ప్రభుత్వానికి కూడగట్టుకోవాల్సిన వ్యతిరేకత అంతా వైసీపీ ప్రభుత్వం కూడగట్టుకుంది. కాబట్టి అట్ ది సేమ్ టైం కూడా సంక్షేమ పథకాలకి పంచాయతీ వ్యవస్థలో ఉన్న నిధులను డైవర్ట్ చేసుకుంటూ సంక్షేమ పథకాల్లో పెడుతూ వస్తున్నారు. కాబట్టి ప్రజా వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. కాబట్టే ధైర్యంగా 2022, 2023 పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి రచ్చబండ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయలేకపోయారు. పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసేసామనే ఒక ఉద్దేశంతో బయటికి వస్తే రచ్చబండ ప్రోగ్రాం ద్వారా ఎక్కడా ప్రజలను నిలదీస్తారు అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ముందడుగు వేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా బయటికి రాలేకపోయారు కూడా. 2019కి మునుపు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో పాదయాత్ర చేశారు కూడా. అదే సమయంలో ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వం యొక్క వ్యతిరేకత కూడగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసుకుంటూ 2019లో గెలిచారు కూడా. వాస్తవానికి చెప్పుకోవాలంటే అలాంటి గెలుపు తాత్కాలికంగానే ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వం స్థాపించిన అనంతరం నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల ఆ పరిష్కారం దిశగా అడుగులు వేస్తేనే ఎవరైనా కానీ ప్రజానాయకుడు కాగలరు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు తన గ్రామ సభల ద్వారా చేసి చూపెట్టబోతున్నారు. భారత్ మాతాకి జై. జై హింద్.